మనందరికీ తెలుసు సంసోను కాలంలో ఫిలిస్తీన్లు సంసోను కాలంలో ఇజ్రాయేలీలకు బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. ఆ తదుపరి కాలంలో ఇజ్రాయేలీల యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు కాలంలో కూడా ఫిలిస్తీన్లకిను అదేవిధంగా ఇజ్రాయేలీలకు ఎప్పుడు యుద్ధాలు జరుగుతుండేటువంటివి. ఆ తదుపరి కాలంలో రెండవ రాజుగా ఉన్నటువంటి దావీదు కాలంలో కూడా ఫిలిస్తీన్లకి ఇజ్రాయేలీలకి బాగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మనకి తెలిసినటువంటి విషయం, బాగా తెలిసినటువంటి విషయము, సామాన్య క్రైస్తవులు కూడా తెలిసినటువంటి విషయము, దావీదును గొలియాతును జయించినటువంటి విషయం మనకు తెలుసు. ఎవరి గొలియాతు అని అంటే ఇతను ఫిలిస్తీయుడు, 6 మూరల జానుడు ఉంటాడు అని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంటుంది. ఇతను ఫిలిస్తీయుడు. ఈ ఫిలిస్తీయులుగా ఉన్నటువంటి ఇతనుని అదేవిధంగా ఫిలిస్తీయులను వారు సంహరించడం జరిగింది, వారి యుద్ధంలో వారు గెలవటం జరిగింది. ఇంచుమించు బైబిల్ చరిత్ర ప్రకారంగా దావీదు కాలానికి వచ్చేసరికి ఫిలిస్తీయులు అందరూ కూడా ఇంచుమించు వారందరూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేయటం జరిగింది. ఇంచుమించు వాళ్ళందరూ కూడా ఖాళీ చేయటం జరిగింది. ఆ తదుపరి కాలంలో సొలొమోను రావటం జరిగింది. సొలొమోను కాలంలో కూడా ఫిలిస్తీన్లైనటువంటి ప్రస్తావన అసలు లేకుండా ఉండటం జరుగుతుంది. ఆ తదుపరి కాలంలో చూసినట్లయితే గనక ఇజ్రాయేల్ రాజుల కాలంలో తదుపరి కాలంలో చూసినట్లయితే గనక అష్షూరీలు, అదేవిధంగా చూసినట్లయితే గనక నెబుకద్నెజరు యొక్క నాయకత్వంలో వీళ్ళందరూ కూడా వేరే వేరే సామ్రాజ్యాలు చెందినటువంటి వారు అభివృద్ధి చెందారు. ఇక అప్పటికే ఫిలిస్తీన్ల యొక్క ప్రస్తావన మ్యాక్సిమము బైబిల్లో ఇంకా లేదన్నటువంటి పరిస్థితి. అనగా మరి అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు ఏమైపోయారు? ఈరోజు పాలస్తీనా దేశం గురించి చెప్పబడుతుంది. అనగా పాలస్తీనా దేశం ఏదైతే ఉందో అనగా ఫిలిస్తీన్లునే తర్వాత కాలంలో పాలస్తీనులుగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఫిలిస్తీన్లు అంటే అప్పుడున్నటువంటి బైబిల్ కాలంలో ఉన్నటువంటి ఫిలిస్తీన్లు, ఇప్పుడున్నటువంటి పాలస్తీన్లో ఉన్నటువంటి వారు ఒకరేనా? బైబిల్ కాలంలో ఉన్నటువంటి వారు అదే జాత, మరి వారు కాదా అనేది జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే గనక బైబిల్ ప్రకారంగా అయితే గనక దావీదు కాలానికి వచ్చేసరికి ఫిలిస్తీన్లు ఇంచుమించు వారి యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో దాని యొక్క గొప్పతనం అంతా కూడా తగ్గిపోయింది. ఇంకా ఏమాత్రం కూడా వారు లేరు. ఆ తదుపరి కాలంలో ఈ ఫిలిస్తీన్లు ఏమైపోయారనంటే సైప్రస్, అదేవిధంగా టర్కీ, ఈ ప్రాంతాలకు వారు వలస వెళ్ళిపోవడం జరిగింది. ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డారు. ఎలా చెప్పగలము అని అంటే ఈ మధ్య కాలంలో టర్కీలో పెద్ద పెద్ద భవంతులు కట్టడానికి, అపార్ట్మెంట్స్ కట్టడానికి లోతైనటువంటి పునాదులు తీస్తున్నటువంటి సమయంలో వారికి అక్కడ కొన్ని సమాధులు వారు త్రవ్వినటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ అస్థిపంజరాలు కనపడటం జరిగింది. ఆ అస్థిపంజరాలన్నీ కూడా 8 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు కలిగినటువంటి వ్యక్తుల యొక్క అస్థిపంజరాలు. బైబిల్ కాలంలో చూసినట్లయితే ఇంత పొడవైనటువంటి వారు జైంట్స్ అంటారు. ఇంత పొడవైనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఆ యొక్క గొలియాతుకి చెందినటువంటి వారు. ఎవరి గొలియాత్ అనేది ఫిలిస్తీన్. వీరు ఇక్కడ లేకుండా ఆ తదుపరి కాలంలో సైప్రస్, అదేవిధంగా టర్కీ ఆ ప్రాంతానికి వారు వెళ్ళిపోవటం జరిగింది.